మాకు వచ్చిన 13,000లో తల్లికి వందనం తీశారు, పెన్షన్ తీశారు, అన్నీ తీశారు. ఎలా బతకాలి? 30,000 ఇచ్చి 40,000 ఇచ్చి అన్ని పథకాలు రద్దు చేయండి. అంతేగాని 40 సార్లు జీతం ఇచ్చి అన్ని పథకాలు రద్దు చేసేసి మా పిల్లల చదివేవి కావాలి, మా వెనకాల తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మందులు కావాలి, ఈ జీతంతో ఇవ్వగలమా? నేను వెహికల్ డిపోలో మెకానికల్గా దాదాపు 28 సంవత్సరాలు చేస్తున్నాము. ఇక్కడ గత సంవత్సరం 17వ తారీఖు సమ్మె 17 రోజులు సమ్మె చేశాము. ఆ సమ్మెలో పారిశుద్ధ్య కార్మికులకి అలాగే డ్రైనేజ్ సెక్షన్కి మాతో పాటు చేసిన డ్రైవర్లకి క్లీనర్లకి పెరిగింది, మాకు మాత్రం పెరగల మెకానిక్ల. అదే బళ్ళు చెత్త బళ్ళు వెళ్ళి చెత్తలో ఇది చేసి ఆ చెత్త బళ్ళుని ఆ మురికి పడినా ఏది పడినా అది పడినా మొత్తం మా మీద పురుగులు పడినా ఏది పడినా ఏ కుక్కలు చచ్చిపోయినా అయిపోయినా ఆ బళ్ళే బాగా చేస్తాం, చెత్త తోలిన బళ్ళే బాగా చేస్తాం. కానీ మా మెకానికులకి హెల్పర్లకి మాత్రం జీతాలు పెరగల. ఇది ఎక్కడ అన్నాయం? 6 సంవత్సరాలు అయింది పారిశుద్ధ్య కార్మికుల జీతాలు 6,000 ఇచ్చి అలవెన్స్ మాకు ఇచ్చి దాదాపు 6 సంవత్సరాల నుంచి మాకు 6,000 తగ్గించి ఇస్తున్నారు. హెల్పర్కి 15,000 అలాగే మెకానిక్ 18,000 ఇస్తున్నారు. ఈ జీతంతో మేము బతకగలం. అలాగే సంక్షేమ పథకాలు ఇవ్వట్ల తల్లికి వందనం కానీ అలాగే ప్రభుత్వ పథకాలు మా వెనకాల ముసవాళ్ళు మా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి పింఛన్ తీశారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి పింఛన్ తీశారు. ఇదెక్కడ అన్యాయం? మీరే మాకు చేస్తే ఆధార్ కార్డు కొడుతుంటే పర్మనెంట్ ఉద్యోగం అని వస్తుంది. మాకు పర్మనెంట్ అని ఎంత ఇస్తున్నారు? 30,000 ఇస్తున్నారు, 40,000 ఇస్తున్నారా? పర్మనెంట్ ఉద్యోగం ఎంత ఇవ్వాలి? పర్మనెంట్ ఉద్యోగం అంటున్నారు. పర్మనెంట్ ఉద్యోగం లాగా మాకు డిఏలు ఇవ్వండి, సంవత్సరం 2 సార్లు డిఏలు ఇవ్వండి, పిఆర్సీ ఇవ్వండి. పర్మనెంట్ ఉద్యోగాలు లాగా పర్మనెంట్ ఉద్యోగాలు ఎలాగవుతాం? మాకు వచ్చిన 13,000లో తల్లికి వందనం తీశారు, పెన్షన్ తీశారు, అన్నీ తీశారు. ఎలా బతకాలి? మాతోటి వర్కర్లకి ఏమో డ్రైవర్లకి క్లీనర్లకి అలాగే పారిశుద్ధ్య కార్మికులు 6,000 హెల్త్ ఇన్సూరెన్స్ అదే మేము పని చేస్తున్నాం. ఆ పని చేసే వాళ్ళకి మాకు 6,000 రూపాయలు ఇవ్వండి. ఇచ్చి తర్వాత మీ 30,000 ఇచ్చి 40,000 ఇచ్చి అన్ని పథకాలు రద్దు చేయండి. అంతేగాని 40 సార్లు జీతం ఇచ్చి అన్ని పథకాలు రద్దు చేసేసి మా పిల్లల చదివేవి కావాలి, మా వెనకాల తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మందులు కావాలి, ఈ జీతంతో ఇవ్వగలమా? 6,000 రూపాయలు ఇంతద్ది. కరెంటు బిల్లు 100,000 రూపాయలు 500 వచ్చింది. 6,500 పోతే 5,500తో ఇంట్లో బతకగలమా మేము? మీరు బతకగలరా? ఏ నాయకుడైనా, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా బతకగలరా 5,500తో? కొద్దిగా ఆలోచించి మా గురించి ఆలోచించి జీతాలు పెంచేటట్టు చేయండి. ఇంజనీర్ కార్మికులకు చాలా కష్టాలు పడుతున్నారు. 6 సంవత్సరాల నుంచి మేము నష్టపోతున్నాం. 6 సంవత్సరాల నుంచి 6,000 నష్టపోతున్నాం. ఎంత? దాదాపు 4 లక్షల వరకు. 4 లక్షల వరకు ఉంటే మా పిల్లలు కానీ దేని కానీ చదువులు ఉంటాయి. చదువులకి ఇది లేదు. మాకు గవర్నమెంట్ సాగిరి చేస్తున్నాం, ప్రజలకు సాగిరి చేస్తున్నాం. మమ్మల్ని వదిలిపెట్టేసి ఏమీ లేకుండా ప్రభుత్వ పథకాలు లేకుండా జీతాలు పెంచకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. జగన్ గారు ఆనాడు ఇదే ప్రభుత్వం ఎవరు చంద్రబాబు గారు ఉన్నప్పుడు జగన్ గారు ఏమన్నారండి అసెంబ్లీలో? అటు కాంట్రాక్ట్ కాదు, అటు అవుట్ సోర్సింగ్ కాదు, నేను వచ్చినప్పుడు అందరికీ పర్మనెంట్ చేస్తానండి. ఆయన ఏం చేశాడు? ఆప్కోచ్ చేశాడు. ఆప్కోచ్ చేయడం వల్ల ఏమైంది? ఆప్కోచ్ చేయడం వల్ల ప్రభుత్వ పథకాలు పోయినాయి. చంద్రబాబు గారు ఆయన కూడా వచ్చారు, నేను వస్తే ఏదో ఉద్ధరిస్తానండి. ఆయన ఏమీ లేదు. ఇప్పుడు 1.5 అయింది. 6 సంవత్సరాలు, అదొక 5 సంవత్సరాలు, ఇదొక 1 సంవత్సరం. 6 సంవత్సరాల నుంచి మేము జీతాలు నష్టపోతున్నాం, ప్రభుత్వ పథకాలు నష్టపోతున్నాం, అన్ని విధాలుగా నష్టపోతున్నాం. ఇదే వేరే ఒకసారైనా మాకు జీతాలు పెంచకపోతే ప్రభుత్వాలు ఒక పట్టుబడతాం. మా జీతాలు పెరిగే వరకు పోరాడతాం. మా ప్రాణాలకైనా సిద్ధంగా ఉన్నామని దీని వరకు ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. జై హింద్.